నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. యోగా సంపూర్ణ ఆరోగ్యానికి నిజమైన స్ఫూర్తి, పరిపూర్ణ మానవుడి ఆవిష్కారానికి నిజమైన మార్గం. యోగా ఇదొక మహా రాజమార్గం. ఇవాల్టి మన యోగ మంత్రలో థైరాయిడ్ కోసం భుజంగాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో కపాల క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. కపాలక్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఉదర భాగాన్ని లోపలికి లాగుతూ శ్వాసను తీసుకొని ఉదర భాగాన్ని వదిలేస్తూ పీల్చిన శ్వాసను వదిలేయాలి. ఇలా ఈ క్రియను వేగవంతంగా చేసుకోవాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 40 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి తలను కిందకు వంచి 2 చేతులను చెంపల మీద ఉంచి రిలాక్స్ అవ్వాలి. ఇలా ఈ ప్రాణాయామ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉన్న తర్వాత మరలా తలను పైకి లేపి 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి మరలా ఈ ప్రాణాయామ క్రియను చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ కపాలక్రియ ప్రాణాయామ క్రియను 4 రౌండ్లు చేసుకోవాలి. థైరాయిడ్ గ్రంథి గొంతు కింద సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి శరీరం యొక్క విధులను సక్రమంగా జరిగేలా నియంత్రిస్తుంటుంది. థైరాయిడ్ సమస్య మొదలైతే శరీరం యొక్క విధులన్నీ క్రమం తప్పి అస్తవ్యస్తమవుతాయి. అప్పుడు ఈ కపాలక్రియ ప్రాణాయామం చేయడం వలన థైరాయిడ్ సమస్యలను అదుపులో ఉంచి శరీర వ్యవస్థలను సక్రమంగా జరిగేలా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కపాలక్రియ ప్రాణాయామంతో శరీరంలో ఉండే టాక్సిన్స్, ఇతర విష పదార్థములను తొలగించుకోవచ్చు.
ఇలా ఈ ప్రాణాయామ క్రియను చేసిన తర్వాత 2 చేతులను లేపి రాపిడిని కలిగిస్తూ వేడిమిని చెవుల వద్ద, చెంపల మీద, 2 చేతుల మీద ఉంచి ఆ తర్వాత 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి కళ్ళు తెరిచి ఈ కపాలక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా ఈ కపాలక్రియ ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్. అందమైన జీవితం. భుజంగ ఆసనం చేయడానికి ముందు ఆసనం చేసేటప్పుడు శరీరం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆసనం పర్ఫెక్ట్గా రావాలి అంటే బాడీని ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోవడం కోసం వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత భుజంగాసనం ఎలా చేయాలో చూసిద్దాం. భుజంగాసనం వామప్. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్రలో నుంచి 2 చేతులను పక్క నుంచి పైకి లేపి కిందకు దించుతూ ఈ విధంగా ఇలా ఈ వామప్ని 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి తలతో సహా నడుమును కిందకు వంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి 2 చేతులతో ఎడమ మోకాలిని పట్టుకొని తలను నెమ్మదిగా పైకి లేపి సాధారణ స్థితిలో తలను నడుమును ఉంచి ఆ తర్వాత తలను కుడి మోకాలు వైపునకు వంచి నుదుటిని కుడి మోకాలుకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత తలతో సహా నడుమును పైకి లేపి తలను సాధారణ స్థితిలో ఉంచి ఆ తర్వాత తలను నెమ్మదిగా వెనక్కి వంచి ఇప్పుడు తలను క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 రౌండ్లు, ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మరొక 3 రౌండ్లు తిప్పుకోవాలి. ఆ తర్వాత మరలా తలను క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 రౌండ్లు తిప్పుకొని తలను కిందకు వంచి ఉంచాలి. ఆ తర్వాత తల మీద ఎడమ చేతిని ఉంచి తలను కిందకు వంచి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత తలను పైకి లేపి వెనక్కి వాల్చి ఉంచాలి. ఆ తర్వాత తలను ఎడమవైపునకు తిప్పి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత తలను కుడివైపునకు తిప్పి ఉంచాలి. ఆ తర్వాత తలను కిందకు వంచి ఎడమ మోకాలుకు నుదుటిని ఆనించి 2 చేతులను ఎడమ మోకాలు కింద ఉంచాలి. ఆ తర్వాత తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవుతూ ఈ వామప్ని ముగించవచ్చు. భుజంగాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి శరీరాన్ని నేల మీద బోర్లా పడుకునేలా ఉంచి 2 చేతులను తల ముందు నేల మీద ఉంచాలి. ఈ భుజంగాసనం చేయడం వలన థైరాయిడ్ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేసి థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 1 నిమిషం పాటు ఉండాలి.
ఆ తర్వాత ఇదే స్థితిలో తలను పైకి లేపి 2 చేతులను గడ్డం కింద ఉంచి గడ్డాన్ని 2 చేతుల మీద ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత తలను ఎడమవైపునకు తిప్పి 2 చేతులను తలకు ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో వెనక ఉన్న పాదాలను మోకాళ్ల వరకు పైకి లేపి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత 2 పాదాలను నెమ్మదిగా కిందకు దించుతూ తలను కుడివైపునకు తిప్పి ఉంచాలి. ఆ తర్వాత వెనక ఉన్న పాదాలను పైకి లేపి కిందకు దించుతూ ఉండాలి. ఆ తర్వాత తలను తిప్పి నుదుటిని నేలకు ఆనించి 2 పాదాలను గాలిలోనికి లేపి ఉంచాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలతో సహా నడుము పైభాగాన్ని 2 చేతుల సహాయంతో లేపి ఉంచి 2 పాదాలను నేలకు ఆనించి తలను వెనక్కి వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా తలను కిందకు వంచి 2 చేతులు శరీరానికి ఇరువైపులా నేల మీద ఉంచి గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచాలి. ఈ ఆసనం చేయడం ద్వారా భుజాలు, వెన్ను, కాళ్లలోని కండరాలు దృఢంగానూ పటిష్టంగానూ తయారవుతాయి. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత మరలా తలను నడుము పైభాగాన్ని గాలిలోనికి లేపి ఉంచాలి. ఇప్పుడు తలను ఎడమవైపునకు తిప్పి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్నాక తలను కుడివైపునకు తిప్పి ఉంచాలి. ఆ తర్వాత తలను సాధారణ స్థితిలోనికి తిప్పి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను వెనక్కి వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత తలతో సహా నడుమును కిందకు వంచి శరీరాన్ని ఎడమవైపునకు తిప్పి ఉంచి కుడి చేతి మీద తలను ఉంచి కుడి చేతిని చిన్ ముద్రలో ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఎడమ చేతిని పైకి లేపి గాలిలో నీటారుగా ఉంచాలి. ఈ ఆసనం చేయడం వలన శరీరంలో రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఎడమ చేతిని నెమ్మదిగా కిందకు దింపి కుడి చేతిని మోచేతి వరకు నేలకు ఆనించి అరచేతిని తలకు సపోర్టుగా ఉంచాలి. ఆ తర్వాత ఎడమ చేతిని మెడ మీద ఆనించి కిందకు దించి ఎడమ చేతిని నేలకు ఆనించి కుడి చేతిని నేల మీద ఉంచి తలతో సహా నడుమును పైకి లేపి ఆ తరువాత 2 కాళ్లను సుఖాసనంలోనికి తీసుకువచ్చి తలతో సహా నడుమును కిందకు వంచి 2 చేతులను వెన్ను మీద ఉంచాలి. ఈ స్థితిలో గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచాలి. ఈ ఆసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిదే. ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 40 సెకండ్ల పాటు ఉండాలి.
ఆ తర్వాత నెమ్మదిగా తలను కొంచెం పైకి లేపి తలను ముందుకు చూసే విధంగా గాలిలో నడుమును తలను ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి రెండు చేతులను వెనక నుండి తీసి జ్ఞానముద్రలో 2 చేతులను ఉంచాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ భుజంగాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో భుజంగాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. ఈ భుజంగాసనం చేయడం వల్ల థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యల్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా అసిడిటీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు. మరి ఈ భుజంగాసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసిద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. ఇప్పటి వరకు మనము భుజంగాసనం చూసాము. పాముని పోలి ఉన్న ఆసనం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందండి. సో భుజంగాసన్ పర్టికులర్గా మనకి థైరాయిడ్ గ్రంథి యాక్టివేషన్కి చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ పోస్చర్, కాకపోతే ఎవరికైతే స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు చేసేటప్పుడు తలని పైకి కాకుండా స్ట్రైట్గా ఉంచడం ప్రాక్టీస్ చేయాలండి. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు భుజంగాసన్లో పైకి చూడొచ్చు. అదర్వైజ్ ఎవరికైనా కూడా ఈ భుజంగాసన్ ప్రాక్టీస్ చేయడం వల్ల నాట్ ఓన్లీ థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ యాక్టివేషన్, అబ్డామినల్ ఏరియాలో ఉన్న ఫ్యాట్ని ఇది బాగా తరిగిస్తుంది. అండ్ దెన్ వెన్నుపూస చాలా మంచి మసాజ్ చేసినట్టుగా అవుతుందండి. అగైన్ ఈ పోస్చర్లో మనం 20 సెకండ్స్ నుంచి హోల్డ్ చేసి తర్వాత గ్రాడ్యువల్గా 60 సెకండ్స్ వరకు చేరుకోవచ్చు. భుజంగాసన్లో మనకి మేజర్గా ఏంటంటే మొత్తం పోస్చర్ రీచ్ అయిన తర్వాత మనము లోవర్ బాడీ మీద ఏ విధమైన స్ట్రెస్ లేకుండా అరచేతుల మీద మాత్రమే బాడీని బ్యాలెన్స్ చేసినట్లయితే ఈవెన్ ఆస్తమా, తర్వాత థైరాయిడ్, తర్వాత ఎవరికైతే బ్రాంకైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వీళ్ళందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో భుజంగాసన్ ప్రాక్టీస్ చేసి అన్ని బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్. అందమైన జీవితం.